వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి తారక రామారావు జన్మదిన వేడుకలు సైదాపూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోమారపు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేసిన కార్యక్రమంలో మాజీ ఎంపీ ఎస్ ప్రభాకర్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు బిల్లా వెంకటరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి పాల్గొని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలలో వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ పెంపు చేసి ఆదుకుంటామని ఎన్నికల హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు నాట్లు వేసే సమయం వచ్చినా కూడా కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని, రైతు బంధు గాని, రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదని ఈ సందర్భంగా వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు ముత్యాల వీరారెడ్డి, రవీందర్ రెడ్డి, ఓదెలు రజనీకాంత్, గుండెటి శ్రీనివాస్, సీనియర్ నాయకులు తాళ్లపల్లి వేణుగోపాల్ గౌడ్, ఠాగూర్, మహిపాల్ సింగ్, దుంపేట రమణాచారి, కొల్లరాజరెడ్డి, అందే అనిల్ కుమార్, మునిపాల శ్రీనివాస్, దొకిడి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. Long life, long life, long life, Jai Telangana, KCR నాయకత్వం, డాక్టర్ గారి నాయకత్వం, సతీష్ బాబు గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, long life, long life, జై తెలంగాణ. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సైదాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా అన్ని గ్రామాల నుండి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ పేరు పేరున సైదాపూర్ మండల బీఆర్ఎస్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంక్షేమ పథకాన్ని ఆనాడు తీసుకొచ్చి ముందంజలో ఉన్న తెలంగాణ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ముందంజలో ఉన్న అది ఇవాళ ఈ గవర్నమెంట్లో అన్ని వెనుకంజలో ఉన్నాయి. దానికి కారణం కొన్ని ఉదాహరణ చెప్తా. ఇవాళ ఒక ఇంట్లో 2 పెన్షన్లు అన్నారు, ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ. రెండవది, ఒక పెన్షన్దారుని 2000 నుండి 4000 పెంచుతానని మాటిచ్చి ఇవాళ ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ప్రతి కార్యక్రమం, పాత కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టి దాన్ని షో చేసుకుంటూ విజయోత్సవం చేయడం జరుగుతుంది. ఇవాళ ఉదాహరణకు రైతు బంధు పడితే దానికి విజయోత్సవ కార్యక్రమం. నిన్న మళ్ళొకటి ఏంటంటే ప్రతి విషయాన్ని, పాత పథకాలను కూడా ఇవాళ విజయోత్సవాన్ని పెట్టుకుంటూ ప్రభుత్వ ధనాన్ని, వ్యయాన్ని ఖర్చు పెట్టుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఇది. రేవంత్ రెడ్డి గారికి ఒక ముఖ్య గమనిక ఏంటంటే ఇవాళ కాళేశ్వరం నీళ్లు కనుక వచ్చేది ఉంటే ఈ వరి పంట వేసుకునే వాళ్ళు దాన్ని ఒక చిన్నదాన్ని షాక్గా చూపెట్టి నీళ్ళ బొట్టు రాని పరిస్థితిలో ఇవాళ రైతులు కొట్టుమిట్ట ఆడుతున్నారు. ఇవాళ సన్నవడ్లకు ఇస్తానని ఇప్పటి వరకు కూడా బోనస్ ఇవ్వలేని పరిస్థితి రైతులకు. నిన్న
మన ఎడ్యుకేషన్ ఇష్యూలో ధర్నా చేస్తే ఏ ఇష్యూ కానీ దాని మీద కక్షపూర్వకంగా అరెస్ట్ చేస్తూ దాని మీద బీఆర్ఎస్ ప్రభుత్వ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. గతంలో వాళ్ళు చేస్తే ఒక నీతి, ఇది ఎదుటి వాళ్ళు దాన్ని ఎందుకు చేస్తలేవు అంటే ఇంకో నీతి జరుగుతుంది. దీన్ని విరమించుకొని అభివృద్ధి చేసేదానికి ముందుకు రావాలని ఈ భారత రాష్ట్ర సమితి పక్షాన విన్నవించుకుంటున్నాం. సైదాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసుకోవడం జరిగింది. దీనికి వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిట్లో విఫలమైంది. అందులో మహిళలకు 2500 ఇస్తామని చెప్పి దాన్ని తప్పుకున్నది. అదే రకంగా ప్రతి పెన్షన్ కూడా ఇవ్వకుండా పెన్షన్లన్నీ కూడా పెంచుతామన్నది. 4000 చేస్తామని చెప్పి దాన్ని కూడా చేయలేకపోయింది. ఓన్లీ ఒక మహిళలకు ఏదో బస్సు ఇస్తా అని చెప్పి ఆ బస్సులో కూడా బస్సులు తగ్గించి రద్దీ పెంచి మహిళలు కొట్టుకునే పరిస్థితి ఇస్తున్నారు. అందులో కూడా విఫలమైనరు. తర్వాత ఏదైతే రైతు రుణమాఫీ అన్నారో రుణమాఫీ కూడా పూర్తి చేయలేదు. చాలామందికి 2 లక్షల పైన అని చెప్పి 2 లక్షల వరకైనా కూడా పైన ఎంతైతే కట్టుకోవాలని చెప్పి కడమనేది కట్టాలి కదా, అది కూడా లేకుండా 2 లక్షలు కూడా కంప్లీట్ చేయలేదు. కాబట్టి అన్నింటిలో విఫలమే. దాదాపు మన కల్వకుంట్ల తారక రామారావు గారు ఉన్నప్పుడు ఇలా మన అభివృద్ధి ఎంతో ముందుండే. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ గారు ఐటీని మన రాష్ట్రంలో దేశంలో నెంబర్ 1 చేసిండు. కానీ ఇవాళ ఐటీ చేయబట్టి ఐటీ చేయబట్టి ఇలా మన రాష్ట్రం అంతా వెనకబడిపోయింది. ఇలా ప్రతి విద్యార్థి కూడా ముందు ఇలా ఏదైతే ఇంజనీరింగ్ చదువుకొని ఉద్యోగం చేస్తారనుకుంటాడో వాళ్ళందరూ కూడా నిష్ప్రయోజనం అవుతుంది, ప్రయోజనం లేకుండా పోతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా గమనించి బీఆర్ఎస్కు అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు సైదాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినాన్ని మండల పార్టీ అధ్యక్షుడు సోమవారం రాజయ్య గారి అధ్యక్షతన జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విజేసిన మాజీ ఎంపీపీ సోదరు ప్రభాకర్ రెడ్డి గారు, మిగతా డైరెక్టర్లు పెద్దలు వీరారెడ్డి గారు, రాజేశ్వర రెడ్డి గారు, అందరికీ వచ్చిన కార్యకర్తలకి నమస్కారం తెలియజేస్తూ కేటీ రామారావు గారి బర్త్డే ఈరోజు ఘనంగా జరుపుకోవడం జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పినటువంటి హామీలను కూడా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తెలంగాణ ఎంతో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ పక్కకు పెట్టి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తే ఒక 300 కోట్ల రూపాయల పని చేస్తే దాన్ని తీసుకొచ్చి ఉత్సవాలు జరపండి అని చెప్తా ఉన్నారు. 3000 కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణమాఫీ ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ ప్రభుత్వాన్ని. అప్పుడు మనం అటువంటి పనులను ఇది ప్రజలకు చేసేటు పనులని చెప్పని ముఖ్యమంత్రి గారు మన కల్వకుంట్ల మన చంద్రశేఖరరావు గారు మరి అటువంటి కార్యక్రమాలు ప్రజలకు ఏది అవసరంలో తీసుకుని వెళ్ళినటువంటి ఘనత అది కేసీఆర్కే దక్కుతుంది. మరి కేటీ రామారావు గారు మరిన్ని జన్మదినాలు జరుపుకొని తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే వరకు వారు అభిరామ కృషి చేయవలసిందిగా మీ అందరికీ వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని కోరుతూ ఈ సైదాపూర్ మండల బీఆర్ఎస్ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మన వెనకపల్లి సైదాపూర్ భారత రాష్ట్ర సమితి మండల శాఖ తరఫున మన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన దాదాపు 29 గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు, మాజీ ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒమేగా ఇండియా టీవీ తెలుగు.